ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ భోగి మకర సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు. చాలామంది అడిగింది ఏంటంటే, గురువుగారు మనం భోగి ఎప్పుడు చేసుకోవాలి, భోగి మంటలు ఎప్పుడు వేసుకోవాలి అని చాలామంది అడిగారు. భోగి మంటల సమయం జనవరి 14 బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల మధ్యలో వేసుకోవాలి. అత్యంత శుభప్రదం. అలాగే స్నానం ఎప్పుడు చేయాలి? సూర్యోదయానికి ముందే, అంటే ఉదయం 6:30 లోపే నువ్వుల నూనెతో స్నానం చేయాలి, అభ్యంగ స్నానం చేయాలి. అలాగే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కదా, సాయంత్రం 5:30 నుండి 7 గంటల మధ్యలో పిల్లలకి భోగి పళ్ళు పోయండి. ఇది అనువైన సమయం. అంటే ఈ సంవత్సరం భోగి ఏకాదశి వచ్చింది. ఆ రోజు షట్తిల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తిది జనవరి 13 మధ్యాహ్నం 3 గంటల 18 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 14 సాయంత్రం 5 గంటల 53 నిమిషాల వరకు ఉంటుంది. భోగి రోజు ఏకాదశి రావడం చాలా అరుదు, పవిత్రమైన కలయిక. మనం ఈరోజు 14వ తారీఖు అంటే భోగి రోజు సూర్యారాధన చేయాలి. మీరు గుర్తుంచుకోవాల్సిన మధ్యాహ్నం మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఈరోజు ఉదయం నుండి చేసే మనం మామూలుగా ధ్యానం కానీ జపం కానీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి. దానాల్లో ఏకాదశి కూడా కలిసి రావడం అంటే నువ్వులు బెల్లము వస్త్రదానం చేయడం, అలాగే పితృదోషాలు తొలగి ఐశ్వర్యాన్ని కలగజేస్తాయి అని పంచాంగం చెప్తుంది. అలాగే గోపూజ బుధవారం రావడం వల్ల ఈరోజు గోవులకి పచ్చగడ్డి లేదా నానబెట్టిన శనగలు తినిపించండి. బుధ అనుగ్రహం మీకు మంచి వ్యాపారాభివృద్ధి, బుద్ధి, వాక్శుద్ధి కలుగుతాయి. మీరు ఇక్కడ ఒక విషయం చెప్తాను. కొన్ని ప్రాంతాల్లో 13వ తారీఖు భోగి అంటున్నారు గురువుగారు, అంటే మీ ప్రాంతాల్లో మీ పండితులు చెప్పిన విధంగా చేసుకోండి. ఎందుకంటే మీరు ఏ పంచాంగాన్ని ఫాలో అవుతున్నారో ఆ పంచాంగం ఫస్ట్ నుంచి ఫాలో అయితే అలాగే చేయండి. ఎందుకంటే శాస్త్రరీత్యా జరుపుకోవాల్సిన సమయం ఇది కాబట్టి చెప్పాను. మీకు పూర్తి వివరం అంటే నేను టీటీడీ పంచాంగం ప్రకారం మీకు ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది. కాబట్టి ఈ 2026 సంవత్సరం 14వ తారీఖు భోగి, 15 పండగ సంక్రాంతి ఇలా మనం చేసుకోవచ్చు. అంటే మీ చెప్పిన వాతావరణాన్ని బట్టి, అక్కడ ఉన్న విషయాన్ని బట్టి మీరు చేసుకోండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. సంక్రాంతి కనుమ గురించి కూడా చెప్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.